నమస్తే, వెల్కమ్ టు iDream. నేను మీ శ్వేత. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఉమా చక్రవర్తనులు గారు ఉన్నారు. షీఈ్ ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఉమా గారు చాలా బాగున్నారు. మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడగడానికి కూడా నాకు మనసు రావట్లేదు. సో మీలా ఉండాలి అంటే, మీలాంటి స్కిన్ టోన్ కావాలి అంటే ఏం చేయాలి? స్కిన్ గ్లోయింగ్ కోసం ఏం టిప్స్ మీరు మాకు ఇస్తున్నారో చెప్పండి. సో హెల్త్ డెఫినేషన్ ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఏంటంటే ఫిజికల్ హెల్త్ అంటే మనకి ఏదైనా డిసీజ్ వచ్చిందా, లేకపోతే ఫీవర్ వచ్చిందా, లేకపోతే కోల్డ్ వచ్చిందా, కాఫ్ వచ్చిందా, లేకపోతే ఎనీ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, ఇలా అనుకుంటాం. దట్ ఈస్ ఫిజికల్ హెల్త్. ఇమోషనల్ హెల్త్ అంటే ఎంత ఇమోషనల్, ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, ఇమోషనల్గా ఎలా రియాక్ట్ అవుతాం సిచ్యుయేషన్స్కి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సోషల్ హెల్త్, హౌ యు ఆర్ వెరీ గుడ్ ఎట్ సోషల్ ఎన్విరాన్మెంట్లో, ఎలాగ మింగిల్ అవుతారు, ఎలా ఉంటారు. కొన్ని డిసీజెస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు సోరియాసిస్ అలాంటివి ఉన్నాయనుకోండి, సో దట్ ఈస్ దేర్ ఆన్ ద ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో ఏమైనా లీజన్స్ ఉంటే దే షై కదా, సోషల్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు షైగా ఫీల్ అవుతారు, వాళ్ళు వెళ్ళడానికి కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. ఇలాంటి సోషల్ హెల్త్. అది సైకలాజికల్ హెల్త్, ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆఫీసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిలన్నింటినీ సైకలాజికల్గా దే ఆర్ నాట్ ఏబుల్ టు. సో ఇలా అనమాట, అన్నీ 5 ఉంటాయి, 5 ఫ్యాక్టర్స్ ఇన్ ద హెల్త్. సో హౌ యు ఆర్ మెయింటైనింగ్. ఇంకొకటి ఏంటంటే జెనెటికల్గా, హెరిడిటరీగా కూడా సంథింగ్ లైక్ టు షోయింగ్ అప్ ఆఫ్ ఎ స్కిన్, దట్ ఈస్ ఆల్సో దేర్. బట్ యూ కెన్ మెయింటైన్ విత్ ద ప్రాపర్ హైడ్రేషన్ డిపెండింగ్ ఆన్ ద సీజన్, హౌ యూ మెయింటైన్ the food what you take, and how your metabolic system, okay, so how you digest, how is your sleep, even this all depends on the skin. ఓకే. సో మీరంతా హెల్త్ వైజ్గా చెప్పారు, కరెక్టే. కానీ స్కిన్ అనేది గ్లో పెరగడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ఫస్ట్ హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేసుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు ఎక్కువ విటమిన్ ఏ అండ్ డి రిచ్ ఫుడ్. ఏ అండ్ డి అంటే ఆల్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా, అంటే కెరటినాయిడ్స్ అంటాం వాటిని. వాటిలో ఎల్లో, ఆరెంజ్ ఆర్ రెడ్, ఆల్ బెర్రీస్ కానీ, లేకపోతే పంప్కిన్, పప్పయ, ఆరెంజెస్, యాపిల్స్. ఇప్పుడు సీజన్ ఫర్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్, సో బాగా తినాలి. సో మనం ఎంత నార్మల్ ఫుడ్ తిన్నా, సో కుక్డ్ అండ్ అన్కుక్డ్ ఫుడ్ షుడ్ బి ఈక్వల్. సో అవి బాగా తింటే గ్లో అనేది చాలా బాగుంటుంది. తర్వాత సీజనల్ వైజ్, ఇప్పుడు సీజన్ వింటర్ స్టార్ట్ అయింది కదా, వింటర్ స్టార్ట్ అయింది అంటే డిపెండింగ్ ఆన్ ద సీజన్. మనదేంటి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువగా మనకి డ్రై ఎక్కువ ఉంది. ఇప్పుడైతే హ్యూమిడిటీ కొంచెం పెరుగుతుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ డ్రై కాబట్టి టెంపరేట్ క్లైమేట్స్లో నార్మల్గా యూ షుడ్ టేక్ కేర్ నాట్ టు డ్రై ద స్కిన్. సో బిఫోర్ గోయింగ్ ఫర్ ఎ బాత్ అప్లయింగ్ ఎన్ ఇమోలియంట్ లైక్ ఆయిల్స్, ఎనీ ఆయిల్ బేస్డ్ ఆర్ ఆయిల్ యూ కెన్ అప్లై బిఫోర్ టేకింగ్ ఎ షవర్. సో అది మోర్ ఇంపార్టెంట్. తర్వాత షవర్ నుంచి రాగానే కూడా, అండ్ సోప్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ యూజింగ్ సోప్, వాట్ సోప్ యూ ఆర్ యూజింగ్. నార్మల్గా సోప్ అంటే ఏంటి, ఆల్కలైన్ సోప్స్ ఎక్కువ వాడతాను నార్మల్గా. ఆల్కలీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సోప్, అదర్వైజ్ యూ కాంట్ గెట్ ద లెదర్, అంటే నురుగు అనేది రాదు మనకు నార్మల్గా. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఈ సీజన్లో ఎక్కువ సిండెడ్ బార్స్ వాడమంటూ ఉంటాం. దెర్ ఆర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సోప్స్ దట్ కెన్ గివ్ యూ లేదర్ యాజ్ వెల్ యాజ్ ఆల్కలినిటీ ఎక్కువ ఉండదు. సో డ్రైనెస్ అనేది ఎక్కువ రాదు, స్లీప్ బాగుండాలని చెప్పాను. తర్వాత ఏంటంటే ఆల్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఎనీ కెరటినాయిడ్స్ ఉంటాయి వాటిల్లో. అంటే మనం ఇంకోటి ఏంటంటే మనం తినే ఫుడ్లో కూడా కుక్డ్ అండ్ అన్కుక్డ్ షుడ్ బి ఈక్వల్. అంటే మనం కుక్ చేసుకున్న అన్నం, కూర ఎలా, పప్పు ఎలా తింటామో అలాగే అన్కుక్డ్ అంటే ఏంటి, ఈజీలీ అవైలబుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కదా. వెజిటబుల్ సలాడ్స్లో తినచ్చు, వెజిటబుల్ జ్యూసెస్లో తాగొచ్చు. ఇది తినద్దని కాదు, దిస్ ఆల్సో కెన్ బి, ఇది కూడా ఈక్వల్గా ఉంటే సో దట్ విల్ బి మోర్ గుడ్. అనదర్ థింగ్ ఈజ్, ఇప్పుడు డ్రై దాంట్లో ఇమోలియంట్ అప్లికేషన్. బిఫోర్ గోయింగ్ ఫర్ ఎ బాత్ యూ షుడ్ అప్లై ఎనీ ఆయిల్. మోస్ట్లీ మనకి ఉన్న దాంట్లో కోకోనట్ ఆయిల్ ఈజ్ మోర్, వెజిటబుల్ ఆయిల్స్ ఆర్ మోర్ ప్రిఫరబుల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిసీజ్ లైక్ ఎ సోరియాసిస్ ఆర్ ఎనీథింగ్, దెన్ వీ విల్ ప్రిస్క్రైబ్ ఏ పారాఫిన్ ఆయిల్స్. దోస్ ఆర్ కాల్డ్ మినరల్ ఆయిల్స్. మినరల్ అనమాట, మినరల్ ఆయిల్స్. ఇవేమో వెజిటబుల్ ఆయిల్స్. నార్మల్లీ ఫర్ ఎ నార్మల్ స్కిన్ వితౌట్ ఎనీ డిసీజ్ వీ ఓన్లీ ప్రిస్క్రైబ్ వెజిటబుల్ ఆయిల్స్, వాట్ వీ ఈట్ అనమాట. వాటిల్ని అప్లై చేయమని చెప్తాము. సో దట్ డజంట్ కాజ్ ఎనీ రియాక్షన్స్. నార్మల్లీ వేరే ఆయిల్స్ అయితే రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు చెప్పిందంతా కూడా అవుట్ సైడ్ పార్ట్. కాకపోతే ఏంటంటే అవుట్ సైడ్ని శుభ్రం చేసుకోవడం కంటే కూడా ఎప్పుడైనా కానీ శరీరంని ఇన్సైడ్ క్లీన్గా ఉంచుకోవడం కరెక్ట్ అని చెప్పేసి మీ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఇన్సైడ్ డీటాక్స్ అవ్వాలి, మంచి స్కిన్ గ్లో అనేది కనిపించాలి అంటే మీరేం చెప్తారు?
డీటాక్స్ చేసుకోవాలంటే ఏంటి, వాట్ ఎవర్ యూ ఈట్ దట్ హ్యాస్ టు బి ఎక్స్క్రీటెడ్, దట్ హ్యాస్ టు బి యూజ్డ్ బై ద బాడీ కదా. కరెక్ట్గా ఏంటి, బవెల్ మూమెంట్స్ కరెక్ట్గా ఉండాలి. సో ఎసిడిటీ ఉండకూడదు, ఫ్లాటులెన్స్ ఉండకూడదు. వాట్ యూ నీడ్ యూ షుడ్ ఈట్, ఓకే, నాట్ మోర్ దాన్ దట్, నాట్ లెస్ దాన్ దట్. బట్ వీ కాంట్ అసెస్ లైక్ దట్, కరెక్ట్గా చెప్పలేము మనం. అందుకోసం ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మేము ఏం చేస్తాం, ఎవరైనా వచ్చినా సరే మనకి మీకు డైజెషన్ ఎలా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుందా. సో ప్రాపర్ స్లీప్ అండ్ డైజెషన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు గివ్ ఏ గ్లో టు ద స్కిన్. స్కిన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఎవర్ ఇన్సైడ్ ద బాడీ. అంటే మీ డైజెషన్ సిస్టమ్ బాగుందనుకోండి, యువర్ స్కిన్ విల్ గ్లో. ఓకే, సో అది. థ్యాంక్ యూ మ్యామ్. యా, థ్యాంక్ యూ సో మచ్.